కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. చూడండి, ద మ్యాథమెటిక్స్ used in electrical engineering. సో కాంప్లెక్స్ నెంబర్ గురించి డిస్కస్ చేస్తున్నామ్మా. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ద కాంప్లెక్స్ నెంబర్ ఇన్ ఏసీ సర్క్యూట్స్. టు యాడ్ together resistances, currents or DC voltage use what are called real numbers. Used as either integers or as a fractions. చూడండి ఒకసారి, the mathematical calculation used in electrical engineering to add together resistances, currents or DC voltages use the numbers called as real numbers. What it means? For the calculation of the resistance, for the calculation of the current or voltages, okay, we are using real numbers. Ante we are using real numbers of resistances, real number of currents and real number of voltages in DC circuit. For example, DC circuit unna చూడండి, DC circuit. ఫస్ట్ DC circuit గురించి మాట్లాడదాం, ఓకేనా? DC circuit గురించి మాట్లాడదాం. ఇక్కడ ఏమన్నాడు, ఏదైతే రెసిస్టెన్సెస్ని, కరెంట్స్ని, వోల్టేజెస్ని, ఓకేనా, యాడ్ చేయడానికో లేకపోతే సబ్స్ట్రాక్ట్ చేయడానికో లేదంటే మల్టిప్లై చేయడానికో యూస్ చేస్తున్న వాల్యూస్ అన్నీ ఏం వాల్యూస్ అంటే రియల్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఒక చిన్న సర్క్యూట్ చూద్దాం. ఏ సర్క్యూట్ కన్సిస్ట్ ఆఫ్ two resistors which are connected in series. Let this is 5 ohms, let's say this is 3 ohms. See, these two resistances are connected in series, right? See, this 5 is a real number, this 3 is also real number, okay? When you add these two, let it be R A B. చూడండి, what is R A B? That is equivalent resistance is nothing but 5 plus 3 is equal to 8 ohms. ఓకేనా? చూడండి, ఇక్కడ ఇది DC సర్క్యూట్. అసలు DC సర్క్యూట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ద సర్క్యూట్ ఇన్ విచ్ DC సోర్స్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఏ సర్క్యూట్లో అయితే DC సోర్స్ ఉంటుందో, ప్లస్ మైనస్ ఉంటుందో, దాన్ని DC సర్క్యూట్ అంటున్నాం, ఓకే? ఈ DC సర్క్యూట్స్లో ఏవైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయో, ఏదైతే కరెంట్ ఉందో, ఏదైతే వోల్టేజ్ ఉందో, ఇవన్నీ ఏం నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్. 5 ఈజ్ ఏ రియల్ నెంబర్, 3 ఈజ్ ఏ రియల్ నెంబర్, ఓకే? సో DC సర్క్యూట్లో ఏవైతే రెసిస్టెన్సెస్ అయితేనేమి, కరెంట్స్ అయితేనేమి, వోల్టేజెస్ అయితేనేమి, అవి ఏం వాల్యూస్ అంటే రియల్ నెంబర్స్. 5 ఈజ్ ఏ రియల్ నెంబర్, 3 ఈజ్ ఏ రియల్ నెంబర్.
When you add two real numbers, you got another real number of 8, right? Yes. ఇప్పుడు ఇంకో సర్క్యూట్ చూద్దాం. సో ప్యారలల్ సర్క్యూట్ ఉంది నా దగ్గర. సో ప్యారలల్ సర్క్యూట్ ఈస్ దేర్. ఓకే, ప్యారలల్ సర్క్యూట్ ఈస్ దేర్. Okay, let this is branch 1 5 ohms, this is branch 2 3 ohms. The branch current is I1, the branch 2 current is I2. Okay, supplied by DC. Okay, now see what is DC circuit. The circuit in which source is involved. ఏ సర్క్యూట్లో DC సోర్స్ ఇన్వాల్వ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ AC సర్క్యూట్. ఏ సర్క్యూట్లో AC సోర్స్ ఇన్వాల్వ్ అవుతుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ AC సర్క్యూట్. దట్స్ ఇట్. This is a DC circuit, right? So whatever the elements present in the circuit, each element has some finite value. Let it be resistance. This resistance value is 5 ohms. 5 is a real number, 3 is a real number. So in DC circuit we always use only real numbers. We always use only real numbers. See, this I1 is also a real number, I2 is also a real number, this I is also a real number. Let it be. So for example, I is equal to I1 plus I2. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఏదైతే డీసీ సర్క్యూట్లో చూడండి, డీసీ సర్క్యూట్లో ఈ రెసిస్టెన్స్ కావచ్చు, ఈ రెసిస్టెన్స్ కావచ్చు, ఈ కరెంట్ కావచ్చు, ఈ కరెంట్ కావచ్చు, దానికి వాల్యూ ఉంటుంది కదా, సమ్ వాల్యూ ఉంటుంది కదా. అవన్నీ ఏం వాల్యూస్ అంటే రియల్ వాల్యూస్. ఏంటి? రియల్ వాల్యూస్, రియల్ నెంబర్స్ అంటాం. అంటే దీంట్లో వెళ్ళే కరెంట్ అయితేనేమి ఐ, ది రెసిస్టెన్స్ ఐ 5 అయితేనేమి, 3 అయితేనేమి, వోల్టేజ్ అయితేనేమి, ఆల్ ద వాల్యూస్ ఆర్ రియల్ నెంబర్స్. ఆల్ ద వాల్యూస్ ఆర్ రియల్ numbers. Now the question is AC circuit. How about the AC circuit? AC circuit లో how about the AC circuit అంటే, when the circuit involves AC supply, AC voltage, sinusoidal voltage, for that AC circuit are you really taking only real values or real numbers or some other values? See, so I'm going to write while dealing with frequency dependent sinusoidal sources, okay, and sinusoidal vectors, complex numbers were introduced to allow complex equations to be solved with numbers that are the square root of negative number, this root minus 1. సో ఏమంటున్నాడంటే, ఇప్పుడు చూడండి, ఇది DC సర్క్యూట్, రైట్? DC సర్క్యూట్. Since
the circuit involves this DC source. This circuit is called as DC circuit. In DC circuit, whatever the resistances you take, whatever the current you take, whatever the voltage you take, all the parameter values are real numbers. For example, this is the resistance. This resistance value is a real number. This resistance value is a real number. This resistance value is a real number. This resistance value is also real number, right? The current flowing through this circuit is also real number. The voltage applied is also a real number. But when you deal with sinusoidal supply, when you deal with AC circuit, that means when the circuit is given, or when the circuit is supplied or applied to AC source, then the circuit is said to be AC circuit. In AC circuit, a complex numbers were introduced, not the real number. Here in AC circuit, complex numbers were introduced to allow the complex equations to be solved. ఓకే, అంటే డీసీ సర్క్యూట్లో రెసిస్టెన్స్ ఏదైతే ఉందో అది జస్ట్ రియల్ నెంబర్. 3 అయితే 3, 4 అయితే 4, 5 ఓమ్స్ అయితే 5 ఓమ్స్. అదే ఏసీ సర్క్యూట్కి వచ్చేసరికి అక్కడ రియల్ నెంబర్స్తో పాటు కొన్ని ఇమాజినరీ నెంబర్స్ కూడా ఉన్నాయి. రెండు కలిపితేనే కాంప్లెక్స్ నెంబర్ అంటారు. ఓకే, సో వెన్ డీలింగ్ విత్ ఫ్రీక్వెన్సీ డిపెండెంట్ సైనుసాయిడల్ సోర్సెస్ అండ్ వెక్టర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ టు అలో ది కాంప్లెక్స్ ఈక్వేషన్స్ టు బి సాల్వ్డ్. అంటే ఏసీ సర్క్యూట్లో కాంప్లెక్స్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి అంటే కాంప్లెక్స్ నెంబర్స్ని ఇంట్రడ్యూస్ చేయాలి. బట్ ఇన్ కేస్ ఆఫ్ డీసీ సర్క్యూట్, there is no need of complex number, there is a need of only real numbers. 5 is a real number, 3 is a real number. Okay, but when you deal with AC circuits, we need complex number. No, complex numbers must be introduced. చూడండి ఏమంటున్నానంటే కాంప్లెక్స్ నెంబర్స్ వర్ ఇంట్రడ్యూస్డ్ టు అలో కాంప్లెక్స్ ఈక్వేషన్స్ టు బి సాల్వ్డ్. Okay, to be solved with numbers that are the square root of the negative numbers. అంటే in AC circuits, in addition to the real number, we are going for another number that is called as imaginary number. మీకు ఆల్రెడీ తెలుసు కాంప్లెక్స్ నెంబర్ అంటే ఏంటంటే ఒక రియల్ వాల్యూ ఉంటుంది, ఒక ఇమాజినరీ వాల్యూ ఉంటుంది. అది డీసీ సర్క్యూట్లో ఉంటుందా, ఏసీ సర్క్యూట్లో ఉంటుందంటే ఏసీ సర్క్యూట్స్లో మాత్రమే కాంప్లెక్స్ నెంబర్స్ని యూజ్ చేస్తాం. డీసీ సర్క్యూట్స్లో కాంప్లెక్స్ నెంబర్స్ని యూజ్ చేయం. అక్కడ ఓన్లీ రియల్ నెంబర్స్ని మాత్రమే యూజ్ చేస్తాం. సిన్స్ ఇట్ ఈస్ ఏ ఏసీ సర్క్యూట్, వీ హ్యావ్ టు డీల్ విత్ కాంప్లెక్స్ నెంబర్స్ కన్సిస్టింగ్ ఆఫ్ రియల్ వాల్యూ అండ్ అన్ ఇమాజినరీ వాల్యూ. నౌ in electrical engineering, okay, this type of number is called an imaginary number. And to distinguish an imaginary number from a real number, the letter J, చూడండి, the letter J is known commonly in electrical engineering as the J operator.
డైరెక్ట్‌గా చెప్పేవాడిని గానీ టాపిక్కు. ఇది కొంచెం తెలిస్తే మీకు ఒక ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? ఇది చూడండి. సో, లెట్ మీ టెల్ యూ ఎక్స్‌ప్లెయిన్. ఇది డీసీ సర్క్యూట్ రైట్? ఎలా చెప్తామంటే ఏ సర్క్యూట్‌లో డీసీ వోల్టేజ్ సోర్స్ ఉంటుందో లేదా డీసీ కరెంట్ సోర్స్ ఉంటుందో, అసలు డీసీ సోర్స్ ఉంటే అది డీసీ సర్క్యూట్. డీసీ సర్క్యూట్‌లో ఏవైతే రెసిస్టెన్సెస్ ఉన్నాయో, కరెంట్స్ ఉన్నాయో అవన్నీ ఏం వాల్యూస్? రియల్ వాల్యూస్. రియల్ అంటే ఓన్లీ రియల్ వాల్యూ మాత్రమే ఉంటుంది. రియల్ నంబర్ మాత్రమే ఉంటుంది. ఓకేనా? సో, కరెంట్ ఈస్ ఎ రియల్ నంబర్. Resistance, when you add two resistance, we'll get the real number. V is also real number. But when you deal with AC supply, when the circuit consisting of AC supply, then the circuit is AC circuit. When the AC circuit is connected to supply, okay, we have to introduce a complex number. In previously DC circuit, we used only real number. ఒక్క real number మాత్రమే ఉంది చూడండి. This resistance is only 5 ohms. But when the supply is given to the AC, that means when the circuit is connected to the AC, we have to introduce complex number. Complex number is the sum of, to say frankly, complex number is the sum of a real value and imaginary value. సో, కాంప్లెక్స్ వాల్యూలో ఏముంటుందంటే రియల్ వాల్యూ ఉంటుంది, ఇమాజినరీ వాల్యూ ఉంటుంది. అయితే సో, ఎలా రియల్ వాల్యూ, ఇమాజినరీ వాల్యూని ఐడెంటిఫై చేయాలి? సో, హౌ టు ఐడెంటిఫై the given complex number consisting of both real and imaginary? How do you find the given number is a real number, given number is a imaginary number? So this complex number consisting of two numbers, one is called as the real, another is called as imaginary. So how to distinguish, how to differentiate the real number and the imaginary number? So we are differentiating the real number and the imaginary number with a operator j. j తో డిఫరెన్స్ చేస్తున్నాను చూడండి. ఎలా అంటే the letter okay, j is placed, చూడండి, the letter j is placed in front of a real number, in front of a real number. అంటే ఒక రియల్ నెంబర్ ముందర j ప్లేస్ చేస్తే ఆ నెంబర్‌ని మనం ఏమని పిలుస్తామంటే, ఆ నెంబర్‌ని ఏం పిలుస్తామంటే ఇమాజినరీ నెంబర్. గుర్తుపెట్టుకోండి. ఇట్స్ ఇమాజినరీ నెంబర్ ఆపరేషన్. సో, కాంప్లెక్స్ ఇన్ ఏసీ సర్క్యూట్‌లో కాంప్లెక్స్ నెంబర్ ఉంటుంది. డీసీ సర్క్యూట్‌లో రియల్ నెంబర్ మాత్రమే ఉంటుంది. సో, ఏసీ సర్క్యూట్‌లో కాంప్లెక్స్ నెంబర్ ఏదైతే మాట్లాడుతున్నామో, ఆ కాంప్లెక్స్ నెంబర్‌లో 2 నంబర్స్ ఉంటాయి. వన్ ఈస్ కాల్డ్ యాస్ ది రియల్, అనదర్ ఈస్ కాల్డ్ యాస్ ది ఇమాజినరీ. అయితే ఈ రియల్ నంబర్‌ని, ఇమాజినరీ నంబర్‌ని ఎలా ఐడెంటిఫై చేయడం అంటే, ఇమాజినరీ నంబర్‌కి అంటే ఒక రియల్ నంబర్‌కి ముందు జే వాల్యూ యాడ్ చేస్తే, చూడండి, ఒక నంబర్‌కి జే వాల్యూ యాడ్ చేస్తే దాన్ని ఇమాజినరీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉందనుకుందాం. 3 ఈజ్ ఏ రియల్ నంబర్. When you add j before the 3, this is nothing but imaginary number. Is it clear? I think you understood. ఏదైనా రియల్ నెంబర్‌కి ముందర j ఉందంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఇమాజినరీ నెంబర్ అని అర్థం. ఓకేనా? రైట్. ఎగ్జాంపుల్ చూద్దాం. ఇమాజినరీ నెంబర్‌కి ఎగ్జాంపుల్. ఇఫ్ imaginary numbers are j6, j8, j10. ఇప్పుడు చెప్పగలరా ఇవి రియల్ నెంబర్స్, ఇమాజినరీ నెంబర్స్ అంటే? దీస్ ఆర్ ఇమాజినరీ నెంబర్స్ బికాస్ రియల్ నెంబర్‌కి ముందర జే ఆపరేటర్‌ని మీరు పెట్టినప్పుడు ఇట్ బికమ్స్ ఇమాజినరీ నెంబర్. ఓకే. సో, సింప్లీ కాంప్లెక్స్ నెంబర్ consists of two distinct
distinct but very much related parts. Very much related parts. ఓకే. ఏంటి కాంప్లెక్స్ నెంబర్‌లో 2 పార్ట్స్ ఉంటాయంట. ఒకటి రియల్ నంబర్ ఓకేనా? ప్లస్ యాన్ ఇమాజినరీ నంబర్. సుత్తి లేకుండా ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ చెప్తాను. డీసీ సర్క్యూట్స్‌లో రెసిస్టెన్స్ కావచ్చు, కరెంట్ కావచ్చు, వోల్టేజ్ కావచ్చు, ఇవన్నీ రియల్ నంబర్స్ ఉంటాయి. వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఆర్ ఆల్ రియల్ నంబర్స్. అదే ఏసీ సర్క్యూట్‌లో అయితే కాంప్లెక్స్ నంబర్స్ ఉంటాయి. ఏంటి? కాంప్లెక్స్ నంబర్స్ ఉంటాయి. కాంప్లెక్స్ నంబర్ అంటే అర్థం ఏంటంటే దాంట్లో ఒక రియల్ వాల్యూ, ఒక ఇమాజినరీ వాల్యూ ఉంటుంది. అంటే ఏసీ సర్క్యూట్స్‌లో కాంప్లెక్స్ నంబర్స్‌ని ఇంట్రొడ్యూస్ చేశాడు. కాంప్లెక్స్ నంబర్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 డిస్టింక్ట్స్. వన్ ఈస్ కాల్డ్ యాస్ ది రియల్ నంబర్, అనదర్ ఈస్ కాల్డ్ యాస్ ది ఇమాజిన్ నంబర్. అదే డీసీ సర్క్యూట్స్ అయితే ఏమవుతుంది? ఇమాజిన్ నంబర్స్ ఉండవు. ఓన్లీ రియల్ నంబర్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? రైట్. రాద్దాం. ద రియల్ అండ్ ఇమాజినరీ parts of a complex number are abbreviated as చూడండి కాంప్లెక్స్ నెంబర్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ జెడ్. ఆర్ఈ అంటే రియల్. ఓకే. రియల్ నెంబర్ని ఆర్ఈ అంటున్నాం. ఇమాజినరీ నెంబర్ని ఐఎం ఆఫ్ జెడ్ అంటున్నాం. అంటే అర్థం ఏంటి? కాంప్లెక్స్ నెంబర్లో ఇమాజినరీ పార్ట్, కాంప్లెక్స్ నెంబర్లో రియల్ పార్ట్ అంటాం. ఓకేనా? రియల్ పార్ట్ అంటాం. సో రాద్దాం ఇంకా. కాంప్లెక్స్ నెంబర్స్ that are made up of రియల్. ఓకే. రియల్ అంటే దీన్ని ఏమనొచ్చు? యాక్టివ్ కాంపోనెంట్ అనొచ్చు. యాక్టివ్ కాంపోనెంట్ అండ్ ఇమాజినరీ దీన్ని ఏమనొచ్చు అంటే రియాక్టివ్ కాంపోనెంట్ అనొచ్చు. రియాక్టివ్ కాంపోనెంట్. ఓకే. కాంపోనెంట్. సో కాంప్లెక్స్ నెంబర్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. రియల్ నెంబర్ని ఆర్ఈ ఆఫ్ జెడ్ అంతా రిప్రజెంట్ చేస్తాం. ఇమాజినరీ నెంబర్ని ఐఎం ఆఫ్ జెడ్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ ఏదైతే మనము జే ముందు యాడ్ చేస్తున్నామో చూడండి, జే రియల్ నెంబర్కి ముందు జే యాడ్ చేస్తే దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ నెంబర్ అంటాం. ఓకేనా? దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. జే ఆపరేటర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ జే ఆపరేటర్. ద జే ఆపరేటర్ is commonly used to indicate okay, the anti-clockwise rotation of a vector. చూడండి, రియల్ నెంబర్కి ముందు ఒక జే యాడ్ చేస్తే దీనికి కాంప్లెక్స్ ఇమాజినరీ నెంబర్ అన్నాం కదా. ఇమాజినరీ నెంబర్ ఇది. అయితే జే ఈజ్ అనే ఒక ఆపరేటర్, అది జేని ఆపరేటర్ అంటాం. అది కాన్స్టెంట్గా ఉంటుందంటే ఉండదు. అదేమవుతుందంటే రొటేట్ అవుతూ ఉంటుంది. ఏ డైరెక్షన్లో రొటేట్ అవుతుందంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతూ ఉంది. ఓకేనా?
This j is an operator which rotates in anti-clockwise direction. Okay na? Anti-clockwise direction. Each successive multiplication or power of j1, j power 1, j square, j cubed, etc. ఏదైతే రియల్ నెంబర్ ముందు జేని యాడ్ చేసినప్పుడు ఇమాజినరీ నెంబర్ అంటున్నామో, j is nothing but an operator which rotates anti-clockwise direction. రొటేట్ అవుతున్నప్పుడు డిఫరెంట్ పొజిషన్లో దాని వాల్యూ మారుతూ ఉంటుంది. j power 1గా, j power 2గా, j power 3గా ఎట్సెట్రా. ఓకే, will force the vector to rotate through a fixed angle of 90. మా సింపుల్ చెప్పిన అర్థమయ్యేటట్టు, ఇంత సోది ఎందుకులే అని. కాంప్లెక్స్ ఏసీ సర్క్యూట్లో కాంప్లెక్స్ నెంబర్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేయగానే దాంట్లో ఒక రియల్ వాల్యూ, ఒక ఇమాజినరీ వాల్యూ ఉంటుంది. అయితే రియల్ వాల్యూని, ఇమాజినరీ వాల్యూని ఎలా డిఫరెన్షియేట్ చేయడం, లేదా ఎలా ఐడెంటిఫై చేయడం అంటే, ఏ రియల్ నెంబర్కి అయితే ముందు జే ఉంటుందో, లైక్ J6 కావచ్చు, J8 కావచ్చు, ఇలా ఏ రియల్ నెంబర్కి ముందు జే ఉంటుందో దట్ నెంబర్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ నెంబర్. ఏ వాల్యూకి అయితే జే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ యాజ్ రియల్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఇది రియల్ నెంబరా, ఇమాజినరీ నెంబర్ అంటే దిస్ ఈజ్ ఇమాజినరీ నెంబర్ అంటాం. సో జే అంటే ఏంటంటే, జే ఈజ్ అన్ ఆపరేటర్. ఓకే, జే ఈజ్ అన్ ఆపరేటర్. సో జే అనేది కాన్స్టెంట్గా ఉంటుందంటే ఉండదు. జే అనేది ఎప్పుడు రొటేట్ అవుతూ ఉంటుంది. ఏ డైరెక్షన్లో? యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుంది. ఎప్పుడైతే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో రొటేట్ అవుతుందో దాని వాల్యూ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సమ్ టైమ్స్ జే పాజిటివ్ అవుతుంది, సమ్ టైమ్స్ జే నెగిటివ్ అవుతుంది, సమ్ టైమ్స్ జే 1 అవుతూ ఉంటుంది. ఇలా డిఫరెంట్ పొజిషన్స్లో ఆపరేటర్ వాల్యూ మారుతూ ఉంటుంది. అయితే ఈ జే అనేది కంటిన్యూస్గా ఉంటుందంటే 0 నుంచి 90కి, 90 నుంచి 180, ఇలా 90 degrees చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. దిస్ జే రొటేషన్, వెక్టార్ రొటేషన్ ఆఫ్ ద జే ఆపరేటర్. ఇప్పుడు చూద్దాం దాని వాల్యూ ఎంత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 90 degrees రొటేట్ అయింది అనుకుందాం. జే ఆపరేటర్ 90 degrees రొటేట్ అయినప్పుడు దాని వాల్యూ ఎంత అంటే j power 1. j power 1 is given by -√1. దీన్ని ప్లస్ j. ఓకే, j power 1 is equal to j. అదే 180 degrees రొటేషన్ అయింది అనుకుందాం. 180 degrees రొటేట్ అయినప్పుడు ఇట్ వాల్యూ చేంజెస్ టు j square. వాట్ యూ మీన్ బై j square? j power 1 into j power 1 కదా. అంటే ఏం చేయాలి? √-1 into √-1. ద వాల్యూ ఈజ్ నౌ -1 అవుతుంది. చూడండి, j value is going to be changed with respect to the angle. If angle is 90 degrees, the j value is plus j. At angle of 180 degrees, j value is now -1. J value is now -1. At rotation of 270 degrees, it is going to be the value of j3. j3 is nothing but j square into j power 1 కదా. అంటే ఏంటి? -1 into √-1. ఏమవుతుంది? j power 1 is nothing but, what is j square? J square is -1, j is plus j is equal to -j అవుతుంది. 270 degrees రొటేషన్లో j వాల్యూ ఏంది? మైనస్ వాల్యూ అయింది. 360 degrees రొటేషన్లో చూద్దాం. 360 degrees rotation, the value is j power 4. Okay, j power 4 is nothing but j cubed into j power 1. Yes,
j cubed is minus j, j power 1 is plus j. ఏమైంది? సారీ j square into j square రాయొచ్చు కదా. j square is minus 1 ఇమాజినరీ. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ దీని వాల్యూ వచ్చేసి ప్లస్ j అవుతుంది. ఇక్కడ వచ్చేసరికి దీని వాల్యూ ఏమవుతుంది? సో j లెట్ us see, this is j power 1. j power 1 is equal to ఇక్కడ j power 0 is equal to ఓకే, j power 0 is equal to ఏమవుతుంది? 1 అవుతుంది. ఓకేనా? j power 0 is equal to 1, రైట్? సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతుంది. ఏది? వెక్టార్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. జే ఆపరేటర్ ఏదైతే ఇమాజినరీ వాల్యూ అనుకున్నామో జే అనుకున్నామో అది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంది. సో 0 degrees దగ్గర దాని వాల్యూ 1, 90 degrees వచ్చేసరికి అది పాజిటివ్ జే అయింది. ఇలా వచ్చినప్పుడు పవర్ ఇస్ జే స్క్వేర్. జే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది ఇక్కడ? యాక్చువల్లీ ఇది మైనస్ కదా, యాక్చువల్లీ ఇది మైనస్ రియల్ కదా, అంటే ఏముంటుంది వాల్యూ? -1. ఓకేనా? నెక్స్ట్ అదే వెక్టార్ ఇలా తిరుగుతున్నప్పుడు జే క్యూబ్డ్, సో దీనికి ఆపోజిట్లో ఉన్నప్పుడు ఇదేమవుతుంది? -j అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇలా తిరిగినప్పుడు j పవర్ 4, దీనికి ఆపోజిట్లో ఏముంది? 1. సింపుల్, గుర్తుపెట్టడానికి ఈజీ. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ ఇమాజినరీ, నెగిటివ్ ఇమాజినరీ, పాజిటివ్ రియల్, నెగిటివ్ రియల్. ఓకే, చూడండి. When theta is equal to 0 degrees, the value of j is 1. Theta is equal to 90 degrees, the value of j is plus j. The value of j at theta is equal to 180 degrees is -1. Okay, at theta is equal to 270 degrees, the value is minus j. Plus j అంటే minus j, plus 1 ఉంటే దీనికి ఆపోజిట్ -1. ఓకేనా? రైట్, సింపుల్. నౌ ఇది అయిపోతే మీకు చిన్న ప్రాబ్లం చేద్దాం. ఆ ప్రాబ్లం చెప్పడానికి ఈ ప్రయత్నం అంతా కొద్ది సుత్తి అనిపించినా కూడా జస్ట్ డోంట్ గెట్ బోర్. ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇంకా వస్తున్నారంటారా క్లాస్లోకి? దేర్ ఆర్ డిఫరెంట్ ways to represent a complex number, either graphically or mathematically. Okay, one such way that uses the cosine and sine rule is called the Cartesian లేదా రెక్టాంగులర్ ఫామ్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఏదైతే కాంప్లెక్స్ నెంబర్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ కాస్ వాల్యూస్ అండ్ సైన్ వాల్యూస్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని రెక్టాంగులర్ ఫామ్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే కాంప్లెక్స్ నెంబర్ని నేను రిప్రజెంట్ చేయాలి. ఎలా? గ్రాఫికల్గా రిప్రజెంట్ చేయొచ్చు, మ్యాథమెటికల్గా రిప్రజెంట్ చేయొచ్చు. సరే, దీంట్లో కొసైన్ అండ్ కాస్ రూల్లో రిప్రజెంట్ చేస్తే దాన్ని రెక్టాంగులర్ ఫామ్ అంటాం. ఓకేనా? రెక్టాంగులర్ ఫామ్ అంటాం. రాస్తున్నా చూడండి. కాంప్లెక్స్ నెంబర్ మాకు కొంత ఓపిక పట్టాలి మీరు, ఎందుకంటే ఇది కొంచెం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ మీకు అర్థమవుతే కొన్ని ప్రాబ్లమ్స్ మీకు ఈజీ చేయగలరు. ఇది చెప్పకుండా నేను ప్రాబ్లమ్స్ చెప్పే డైరెక్ట్గా మీకు క్లారిటీ ఉండదు, అందుకే చెప్తున్నాను. కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేస్తే యూ విల్ ఫైండ్ 2 numbers, 2 parts ఉంటాయి. 1 part is called as the real number,
అనదర్ పార్ట్ ఈస్ కాల్డ్ as ది ఇమాజినరీ నెంబర్. ఇమాజినరీ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయడం అంటే రియల్ నెంబర్కి ముందు జే ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇమాజినరీ నెంబర్. జే అనేది ఒక ఆపరేటర్, అది విత్ రెస్పెక్ట్ టు మీన్స్ తిరుగుతూ ఉంటుంది. ఇట్ ఈస్ అ రొటేటింగ్ వెక్టార్, యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతూ ఉంటుంది. సో వెన్ ఇట్ ఈస్ రొటేట్స్ త్రూ 90 degrees 90 degrees 90 degrees in the value is going to be change. ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేద్దాం. కాంప్లెక్స్ నెంబర్ ఈజ్ represented by a real and an imaginary. పార్ట్స్ ఏం లేదు, కాంప్లెక్స్ నెంబర్లో ఇంత చెప్పుకున్నాం కదా, రియల్ అండ్ ఇమాజినరీ అని. ఇప్పుడు చూడండి, జెడ్, what is this complex number? Complex number is nothing but real number plus imaginary number. చూడండి, దీన్ని అంటున్నాను. ఓకే, z is the complex number. ఓకే, x is the రియల్ పార్ట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్. రియల్ పార్ట్ అనొచ్చు లేదా యాక్టివ్ కాంపోనెంట్ అనొచ్చు. ఓకే, యాక్టివ్ కాంపోనెంట్. y is the imaginary part లేదా reactive component. Reactive component. Is it clear? So I would like to express the complex number in rectangular form. See, the complex number is given by z is equal to x plus jy. X is a real part or active component. Jy is the reactive component or imaginary part, right? J is nothing but under root minus 1. Okay, J is an operator, the value is root minus 1. Now ఇప్పుడు చూద్దామా, ఒక వాల్యూ చూద్దామా. సో గ్రాఫికల్ రిప్రజెంట్ చేద్దామా, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ దిస్ కాంప్లెక్స్ నెంబర్. లెట్ us consider z is equal to 6 plus j4. ఈ కాంప్లెక్స్ నెంబర్ని రిప్రజెంట్ చేయాలి. ఎలాగా, మనం ఏమన్నాం, గ్రాఫికల్ కానీ మ్యాథమెటికల్ కానీ. సో ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్రెస్ దిస్ z, దట్ మీన్స్ కాంప్లెక్స్ నెంబర్, గ్రాఫికల్లీ. చూడండి ఏం చేస్తున్నాను, ఎస్ ప్లేన్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ ప్లేన్ అంటమ్మా, ఎస్ ప్లేన్. ఇక్కడ చూడండి, పాజిటివ్ రియల్ నెంబర్, ఓకే, నెగటివ్ రియల్ నెంబర్, పాజిటివ్ ఇమాజినరీ, this is negative imaginary. ఓకే, ఇప్పుడు వచ్చింది ఏంటి కూడా చెప్పండి. z is equal to 6 plus jy. 6 is the real value, right? This is imaginary value. ఇక్కడ మనకు పాజిటివ్ రియల్ ఉంది, నెగటివ్ రియల్ ఉంది, పాజిటివ్ ఇమాజినరీ ఉంది, నెగటివ్ ఇమాజినరీ ఉంది. సో దిస్ ఈజ్ పాజిటివ్ రియల్ కదా, ఇక్కడ రాయాలి 6, 0, 1 2 3 4 5 6. సో 6 మెన్షన్ చేశారు. ప్లస్ J4 అంటే ఎక్కడ ఉంటుంది, J4 ఇక్కడ ఉంటుంది, అంతే కదా. ప్లస్ అంటే ఇది కదా, రైట్, రాసుకోండి, ప్లస్ J మైనస్ J. సో 4 ఇక్కడ 4 ఈ రెండు కలిపితేనే కదా, వెన్ యూ యాడ్ దీస్ టూ విల్ గెట్ ద కాంప్లెక్స్ నెంబర్ Z. ఓకే, చూడండి, 6 ది రియల్ వాల్యూ, J4 is the positive imaginary value. When you add these two, you will get the complex number Z. Is it clear? Yes, complex number is Z. ఇంకలా రాసి చెప్పండి. రైట్, ఇక్కడ చూడండి, నేను ఒక చిన్న పాయింట్ మెన్షన్ చేస్తున్నా. 0 degrees ఉంది అనుకుందాం. 0 degrees ఉంటే
0 degrees ఉంటే 0 degrees దగ్గర లేదా 360 degrees దగ్గర J వాల్యూ ఎంత? J ఈజ్ +1 కదా, +1 అవునా, +1. I can represent this +1 as 1 at an angle of 0. మీకు ఎలా చెప్పాలి? +1 ఏం రాయొచ్చు? 1 + J0 1 + J0 at 90 degrees. అమ్మ మీరేమి కంగారు పడకండి, ఓకే, ఇవి రాసుకోండి ఫస్ట్, నేను చెప్తాను. 90 degrees దగ్గర ద వాల్యూ ఆఫ్ ఆపరేటర్ ఎంతమ్మా? +J కదా. ఇదేంటి అంటే ఇందాక చూస్తున్నాం కదా, 0 degrees దగ్గర వాల్యూ ఎంత? 1. అదే 90 degrees అయితే J. ఇప్పుడు ఏం రాస్తాం? 1 at an angle of 90 degrees దగ్గర the value is √-1, that is nothing but J + J. దీని పోలార్ ఫామ్లోకి రాస్తూ ఉన్నా. 1 at an angle of 90. ఏం రాయొచ్చు దీని? 0 + J1 -90 is equal to -1 is equal to -J is equal to 1 at an angle of -90. 0 - J1 180 degrees దగ్గర స్క్వేర్ అవుతుంది. -1 1 at an angle of +180. That value is 1 + J0. ఇవన్నీ ఏంట్రా అనుకుంటున్నారా? కాంప్లెక్స్ నెంబర్ అంటే అర్థం ఏంటి? ఒక రియల్ వాల్యూ, ఒక ఇమాజినరీ వాల్యూ అయితేనే కాంప్లెక్స్ నెంబర్ కదా, రైట్. సో ఇక్కడ చూడండి, ద కాంప్లెక్స్ నెంబర్ at theta is equal to 90 degrees. 0 degrees. 0 degrees దగ్గర కాంప్లెక్స్ నెంబర్ ఎంత అంటే ఏం చెప్తారు మీరు యాక్చువల్గా? ఇక్కడ రాదునా, ఇక్కడ రాస్తా. ఇక్కడ చూడండి, 0 degrees దగ్గర 0 degrees అంటే ఏంటి? 0 degrees 90 180 270 360. 0 degrees దగ్గర the value is +1 -1 J - J, అంతేనా? ఎస్. +1 చూడండి, at theta is equal to 0 degrees the complex number is +1. +1 అంటే రియల్ నెంబరే కదా ఇది. +1 అంటే రియల్ నెంబరే కదా. యాక్చువల్గా ద ఇంపిడెన్స్ అంటే ఏముండాలి? X + JY ఉండాలి. మరి theta is equal to 0 degrees దగ్గర వాట్ యు వాల్యూ గాట్ ద వాల్యూ? +1. +1 అంటే రియల్ నెంబర్ కదా, రియల్ నెంబర్ వచ్చింది. మరి వాట్ అబౌట్ రియాక్టివ్ నెంబర్? 0 అవుతుంది. అంటే Z ఈజ్ ఈక్వల్ టు 1 + J0 అవుతుంది. అదే ఇక్కడ రాశా. నెక్స్ట్ 90 degrees దగ్గర 90 degrees దగ్గర చూస్తే 90 degrees చూస్తే నాకు J వచ్చింది. J వచ్చింది. వాట్ ఈస్ J యాక్చువల్లీ? -√1. J ఈజ్ -√1, రైట్. దీన్ని పోలార్ ఫామ్లోకి రాస్తే, యాక్చువల్లీ పోలార్ ఫామ్లోకి రాస్తే ఏం రాస్తాం చూడండి, J ఉంది. అట్ theta ఈజ్ ఈక్వల్ టు Z ఈజ్ ఈక్వల్ టు J అయింది. అంటే అర్థం ఏంటి? రియల్ వాల్యూ 0 అయిపోయినట్టే కదా. అంటే Z ఈజ్ ఈక్వల్ టు
z is equal to x plus jy at 90 degrees. You got, మీకు అర్థమవుతుందా లేదు చెప్పండి ఒకసారి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, డోంట్ బాదర్. రైట్, ఇప్పుడు చూడండి, ఇది మీకు తెలుసని అనుకుంటున్నాను, బట్ మీకు తెలియకపోతే ఇంకా నేను మళ్ళీ చెప్తా. 0 degrees ఆర్ 360. ఇప్పుడు చూడండి మా 0 degrees ఆర్ 360. నెక్స్ట్ 90 degrees, 180, 270. ఇప్పుడు చూడండి, at 0 is equal to, at theta is equal to 0 degrees, the value is plus 1. At theta is equal to 180 minus 1 plus j minus j plus j minus j. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలో చూడండి. at theta is equal to 0 degrees, the complex value is given by x plus jy. ఓకేనా? at theta is equal to 0 degrees, the z వాల్యూ ఎంత వచ్చింది మీకు? +1 వచ్చింది, +1 వచ్చింది అంతే. అంటే రియల్ వాల్యూ వచ్చింది కానీ ఇమాజినరీ వాల్యూ రాలా. సేమ్ రాయొచ్చు, z ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ద ఇమాజినరీ వాల్యూ 0 కదా, ఇక్కడ అదేగా రాసింది. at theta is equal to 0 degrees, you got the impedance, that you got the complex value number +1 వచ్చింది. యాక్చువల్గా z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ jy అంటే రియల్ వాల్యూ ప్లస్ ఇమాజినరీ వాల్యూ. బట్ అట్ 0 theta ఈజ్ ఈక్వల్ 0 డిగ్రీస్ దగ్గర మనకు రియల్ వాల్యూ వచ్చింది, ఇమాజినరీ వాల్యూ 0 అయింది, అంటే z ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ j0. నెక్స్ట్ theta ఈజ్ ఈక్వల్ టు 90 degrees దగ్గర చూడండి ఒకసారి, ప్లస్ j ఉంది, అంటే z ఈజ్ ఈక్వల్ టు ప్లస్ j ఉంది. యాక్చువల్గా ఏముండాలి? z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ jy ఉండాలి, అంటే ఇమాజినరీ వాల్యూ మాత్రమే వచ్చింది ప్రాక్టికల్గా. అంటే ఏమైంది? z ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ j1. చూడండి, ప్లస్ j. ఓకేనా? అట్లా రైట్. నౌ ఇంకా సుత్తి లేకుండా వెళ్ళిపోదామా ప్రాబ్లంలోకి? సింపుల్ మా ప్రాబ్లమ్స్ చెప్తాను. కాంప్లెక్స్ అడిషన్ మా. నౌ సబ్జెక్ట్లోకి ఎంటర్ అవుతున్నాం. కాంప్లెక్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. కాంప్లెక్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఓకే, అంటే రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని యాడ్ చేయాలి, రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయాలి. లెట్ a ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ jy. a ఈజ్ ఏ కాంప్లెక్స్ నెంబర్, b ఈజ్ ఈక్వల్ టు w ప్లస్ jz. ఓకేనా? అంటే చూడండి, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, రెండు కాంప్లెక్స్ నెంబర్. ఈ కాంప్లెక్స్ నెంబర్లు ఓపెన్ చేస్తే ఒక రియల్ వాల్యూ, ఒక ఇమాజినరీ వాల్యూ. ఈ కాంప్లెక్స్ నెంబర్ని ఓపెన్ చేస్తే ఒక రియల్ వాల్యూ, ఒక ఇమాజినరీ వాల్యూ, రెండు యాడ్ చేయమన్నాడు. a ప్లస్ b. a ప్లస్ b అంటే ఏం చేయాలి? రెండు యాడ్ చేయాలి. సో ఏం చేస్తాం? x ప్లస్ jy ప్లస్ w ప్లస్ jz. ఏం రాయాలి ఇంకా? x ప్లస్ jy ప్లస్ w ప్లస్ jz. ఓకేనా? సో x ప్లస్ w ప్లస్ j ఇంటూ y ప్లస్ z. మీరు ఒకటి గమనించారో లేదో, ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, దీన్ని ఓపెన్ చేస్తే ఒక రియల్ వాల్యూ, ఇమాజినరీ వాల్యూ ఉంది. ఇది ఒక కాంప్లెక్స్ నెంబర్, దీన్ని ఓపెన్ చేస్తే ఒక రియల్ వాల్యూ, ఇమాజినరీ వాల్యూ ఉంది. ఈ రెండు కాంప్లెక్స్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు నాకు వచ్చిన రిజల్టెంట్ కూడా ఎలా ఉంటుంది? ఒక రియల్ వాల్యూ ఉంది, ఒక ఇమాజినరీ వాల్యూ ఉంది. రైట్, ఒక రియల్ వాల్యూ, ఒక ఇమాజినరీ వాల్యూ. a మైనస్ b, x ప్లస్ jy మైనస్ w ప్లస్ z. x ప్లస్ jy మైనస్ w మైనస్ jz. x మైనస్ w ప్లస్ రాద్దామా? మీ ఇష్టం. ప్లస్ j ఇంటూ w మైనస్ z. రెండు కాంప్లెక్స్ నెంబర్స్ని మనము సబ్ట్రాక్ట్ చేసినా కూడా వి గాట్ ద ఆన్సర్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ. అంతే కదా? ఒక కాంప్లెక్స్ నెంబర్లో రియల్ అండ్ ఇమాజినరీ ఉన్నప్పుడు రెండు కాంప్లెక్స్ నెంబర్ని యాడ్ చేసినప్పుడు వచ్చింది కూడా మీకు కాంప్లెక్స్ నెంబరే. a మైనస్ b ఈజ్ ఆల్సో కాంప్లెక్స్ నెంబర్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ రియల్ అండ్ ఇమాజినరీ వాల్యూ. రైట్, నెక్స్ట్ మ్యాథమెటికల్ అడిషన్ చేద్దాం. మ్యాథమెటికల్ అడిషన్.
and subtraction. ఓకేనా? చూడండి, a is equal to 4 plus j1, b is equal to j plus 2 plus j3, 2 plus j3. Okay, now add a plus b, add a and b. 4 plus j1 plus 2 plus j3. ఓకేనా? కొన్ని టెక్స్ట్ బుక్స్లో జే బదులు ఐ అని ఉంటుందమ్మా. ఇమాజినరీని అయితే రిప్రజెంట్ చేస్తాం. అయితే మనం ఎందుకు జేని కన్సిడర్ చేస్తున్నానంటే ఇక్కడ జనరల్గా ఐ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ కరెంట్. ఎక్కడైనా ప్రాబ్లం చేస్తున్నప్పుడు ఐ కరెంట్ అని మనం అక్కడ ఐత్ రిప్రజెంట్ చేసి మళ్ళీ ఇక్కడ ఐత్ రిప్రజెంట్ చేసామనుకోండి ఇమాజినరీని, కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే ఏం చేస్తానంటే ఇమాజినరీ వాల్యూని నేను ఇక్కడ జేతో రిప్రజెంట్ చేస్తూ ఉన్నా. ఎంత అయింది? a plus b is equal to, when you add two complex numbers, we will get this complex number as addition. Okay, 6 plus j4, 6 plus j4. Okay na? Next, subtraction. a minus b is equal to 4 plus j1 minus 2 plus j3. 4 plus j1 minus 2 minus j3. So the value ఏమైంది? 4 minus 2, 2 minus j3, 2 minus j3. Okay, you got the real and imaginary also. Okay na? Next, అయిపోయిందిలేండి ఇంకా. రైట్, సో మిగతా టాపిక్ నెక్స్ట్ క్లాస్ చూద్దామా? Right, with this I am closing my session.